ప్రేమ, గారాబం, ఈ రెండిటికి తేడా ఉందా? రెండు ఒకటేనా? మీరు చెప్పాలి. ఒకటి ప్రేమ, రెండోది ఈ రెండు ఒకటేనా వేరువేరా? అయితే వినండి, ప్రేమ ఒక మనిషిని బాగు చేసేటట్టు చేస్తుంది. ప్రేమ ఒక మనిషిని బాగు చేయగలిగిన శక్తి ఉంటుంది. అది నీ కడుపులో పుట్టిన పిల్లలు కానివ్వండి, ఇంకా మరి ఎవరైనా కానివ్వండి. ముఖ్యంగా అక్కడ చాలామంది పిల్లల కన్నా తల్లులు ఉన్నారు, తండ్రులు కూడా ఉన్నారు. నీ పిల్లల బ్రతుకులు ఈరోజు ఎలాగున్నాయి, ఎలాగుండాలని నువ్వు అనుకుంటున్నావు. అయితే నువ్వు అనుకుంటున్నావు చేసే గారాబాన్ని ప్రేమ అని అనుకుంటున్నావు. అక్కడే నీ పిల్లలు తప్పుతోవలో నడుస్తున్నారు. నీ పిల్లలు పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? గారాబాన్ని నువ్వు ప్రేమ అని అంటున్నావు. ప్రేమేమో ఒక మనిషిని బాగు చేస్తుంది, గారాబం ఏమో ఒక మంచి మనిషిని చెడగొడుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నా నేను. పిల్లల విషయంలో ప్రేమ చూపించండి. కాకి పిల్ల రెండో ముక్కు మీరు చెప్పొచ్చుగా, అమాయకుల్లాగా చూస్తారు నాకెళ్ళే. కాకి పిల్ల నిజమే కదా. మరి కాకి అంత ప్రేమ ఉన్నప్పుడు మనుషులుగా బిడ్డల పైన మనకెంత ప్రేమ ఉంటుంది? బిడ్డల పైన నిజమే. ఆ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ కూడా అదే చెబుతుంది. కానీ నువ్వు గారాబాన్ని ఇది ప్రేమ అని అనుకుంటే మాత్రం రేపొద్దున అది నీకే శత్రువుగా లేక ఉరిగా నీ మెడకు చుట్టుకుంటుంది. నీ పిల్లల విషయం ముఖ్యంగా. దేవుడు మనల్ని గారాబం చేయలా. విషయానికి వస్తున్నానిక. దేవుడు మనల్ని ప్రేమించాడా, గారాబం చేస్తున్నాడా? అమ్మ కొంచెం గట్టిగా. గారాబం చేయొచ్చుగా, చాలా ప్రేమ కదా మనం. నీ బిడ్డలని నువ్వు గారాబం ఎందుకు చేస్తున్నావు? నా బిడ్డ లేక పుట్టాడు, సట్టి ముక్కైనా శివుడి ముక్కైనా అచ్చు నా ముక్కేగా, అందుకే గారాబం చేస్తున్నాను. మరి మన ప్రేమ గొప్పదా, యేసు ప్రభు ప్రేమ గొప్పదా? చెప్పండి చెప్పండి. మరి ఆయన గారాబం చేయొచ్చు కదా మనల్ని. గారాబం చేస్తున్నాడా, ప్రేమిస్తున్నాడా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మనం రక్షించబడుతున్నాం. అమ్మా అయ్యా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మనము పాపంలో నుంచి విడిపించబడుతున్నాం. ఆయన మనల్ని ప్రేమించాడు గనక మనకు మారు మనసు దొరుకుతుంది. ఆయన మనల్ని ప్రేమించాడు గనక ముప్పూటలా మన కడుపు నిండుతుంది. ఆయన మనల్ని ప్రేమించాడు గనక నీకు నాకు స్వస్థత కలిగించడానికి ఆయన ఎన్నో దెబ్బలు తినాల్సి వచ్చింది, గాయపరచబడ్డాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు గనక నిత్యము ఆయన మనకు తోడై ఉంటున్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు గనక, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు గనక తన కుమారుణ్ణే బలిగా అర్పించాడు. బైబిల్లో ఎక్కడైనా గారాబు అన్న మాట మీరు చూసారండి? అయ్యా మీరేమైనా బాగా చదువుకున్న వాళ్ళలాగా ఉన్నారు మీరు. మీరు కూడా చాలామందిని చదివారుగా. నీ సంగతి నాకంతా తెలుసులే అంటారుగా కనపడిన వాళ్ళందరినీ. మనకు అసలు నోరు తెరిచి ఎవరు మాట చెప్పినా మన బుర్రకు ఎక్కదుగా. నాకు అన్నీ తెలుసులే అంటాం కదా. అందుకే మిమ్మల్ని కూడా అడుగుతున్నా, బైబిల్లో ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రేమ అన్న మాట మనకు అగపడుతుందా, లేక గారాబం అన్న మాట అగపడిద్దా? గారాబం అని ఎందుకు రాయలేదు? అది దాంతో అవసరం లేదు గనక. ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే గద్దిస్తాడు, పతనాన్ని కోరుకునేవాడేమో గారాబం చేస్తాడు. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, గారాబం చేయాల. గారాబం చేస్తే మన బతుకులు ఇట్లుండేవి కాదేమో. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మన బ్రతుకులు మార్చుకోవటానికి మనకు ఒక అవకాశం దొరికిందండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి సామెతలు తీద్దాం. 3వ అధ్యాయం కావచ్చు. సామెతలు 3వ అధ్యాయంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తానండి. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనము. ఎవరైనా చదువుతారా తల్లి? కవిత చదువుతావా?
సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అయితే ఏమైందట? అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆయన నీ త్రోవలను సరళము అంటే ఇప్పుడు ఎట్లుండి మన త్రోవలో? ఇక్కడ సరళం చేస్తానంటున్నాడు, అంటే తిన్నగా చేస్తానంటున్నాడు. ఏమిటవి? మన త్రోవ అనగా, త్రోవ అంటే అర్థం ఏంటి? మన జీవితం, మన ఆలోచన, వీటన్నిటినీ సరిగా చేస్తానంటున్నాడు. వంకరలు ఏమైనా ఉంటే వాటినన్నిటినీ సరిచేసి తిన్నగా, అంటే నీ జీవితంలోకి రెండూ నువ్వు వెనక తిరిగి చూసుకునే అవసరం లేకుండా, అది ఒక విషయంలోనా అన్ని విషయాల్లోనా కూడాను ప్రభు తప్పకుండా మాట్లాడును గాక. మంచిది. ఇక జీవితంలో ఏ విషయంలో నువ్వు వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దేవుడు అంటున్నాడు. ఇది మనుషులు చెప్పిన మాట కాదు. ఎవరు చెప్తున్న మాట? సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్న మాట. హల్లెలూయా. ఆయన నోటి మాటకి ఎంత శక్తి ఉన్నదండి? చెప్పండి, ఎంత శక్తి ఉంది? ఏదో ఒక మాట మీరు చెప్పండి. చాలాసార్లు విన్నారుగా, చాలా మాటలు విన్నారుగా. ఆయన ఒక మాట పలికితే, సముద్రాన్ని ఎప్పుడైనా మీరు చూసారా? సముద్రం వలలు ఎంత భయంకరంగా ఉంటాయి. సముద్రపు ఘోష అంటారు, ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా? దూరం నుంచి చూస్తే ప్రశాంతంగానే ఉంటుంది. లోపలికి వెళితే సముద్రపు ఘోష ఎలా ఉండదో తెలుసా? అమ్మో, చాలా భయంకరము. అటువంటి సముద్రమే ఆయన ఒక్క మాట పలికితే ఏమైంది చెప్పండి? ఆయన ఒక్క మాట పలికితే సముద్రం లోపడ్డది. ఆయన నోటి మాటకి ఎంత శక్తి ఉన్నదండి? ఆయన నోటి మాటకి ఎంత శక్తి ఉన్నదో మీకు అర్థం కావడానికి మాటలు చెబుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకొక మాట, ఒక వ్యక్తిని చనిపోతే సమాధి చేశారండి. ఎన్ని రోజులు అవుతుంది సమాధి చేసి? 4 రోజులు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి సమాధి వెలుపటి నిలబడి, నువ్వు లేచిరా అన్నాడు. ఒకటే మాట. ఏమండే? నువ్వు ఒకటే మాట, నేను రాను, నేను ఇక్కడే ఉంటా అని అన్నాడా? ఏం జరిగిందండి? చనిపోయి 4 దినాలు. ఏ పరిస్థితిలో ఉంటుందో తెలుసు. ఆ శరీరము లోపల కుళ్ళిపోయి కృషించిపోయి, ఆయన ఒక్క మాట పలికితే సమాధి ఆయన మాటకు లోబడ్డదండి. సమాధి సముద్రం లోబడ్డది. సమాధి ఒక 10 మంది ఉన్నారండి. 10 మంది ఉన్నారు. రోగిష్టోళ్ళు, కుష్ఠరోగమో కంటి పాకపడదో ఏదో ఒక రోగం. రోగం వచ్చిన హాస్పిటల్కి వెళ్ళకుండా ఉంటాడా? చెప్పండి. రోగం వచ్చిన వాళ్ళు దాకానాకు పోకుండా ఉంటామా? ఇప్పుడు కాదు రేపొద్దున ఎవరి దగ్గర డబ్బులు అడుక్కొని అయినా సరే వెళతాం. పాపం వాళ్ళు కూడా ప్రయత్నం చేసే ఉంటారుగా. బాగానప్పుడు హాస్పిటల్కి వెళ్ళరమ్మా, వెళ్తారు. ఎంత ప్రయత్నం చేసినా తగ్గలా. ఒకరోజు యేసుప్రభు ఎదురుపడ్డప్పుడు పరిస్థితి ఎరిగి, అయ్యా మమ్మల్ని బాగు చేయని ఒక మాట అడిగారు. ఆయన ఒక్కటే ఒక మాట పలికాడు. పుట్టింది మొదలుకొని చూడలేని ఆ కళ్ళు ఆ క్షణం నుంచి ప్రపంచాన్ని చూడటం ప్రారంభించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడి నోటి మాటలో ఎంత శక్తి ఉన్నది. మనం నివసిస్తున్న భూమి ఆయన నోటి నుండి వచ్చింది కాదా? అంటే ఆయన నోటి మాట నుంచి వచ్చింది కాదా? కనపడుతున్న ఆకాశం, ఎంత దూరంలో ఉందో కూడా తెలియని ఆకాశం, వర్షాన్ని ఇస్తున్న మబ్బులు, పగలంతా వేడినిస్తున్న సూర్యుడు, రాత్రి చల్లదనాన్ని అందాన్ని ఇస్తున్న చంద్రుడు, ఇవన్నీ దేవుడి నోటి నుంచి అయినవి కావా? ఆయన నోటి మాటలో ఎంత శక్తి ఉంది. అంత శక్తి కలిగిన దేవుడు ఈరోజు నీతోటి నాతోటి చెప్తున్న మాట ఏంటంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో.
ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఎవరు ఒప్పుకోవాలి? ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు. మనం యేసుక్రీస్తుని ప్రభువు అంటాం కదా. ఎల్లేసు ఏమని పిలుస్తున్నానా? నా ప్రభువా, నా రాజా అంటాం. అంటే అర్థం, ప్రభువు అంటే అర్థం ఏంటి? పరిపాలించేవాడు. మనల్ని పరిపాలిస్తున్నాడు, ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రభువా అంటున్నాము. ఆయన మనల్ని పరిపాలిస్తున్నప్పుడు ఆయన మాట ఏదైతే ఉందో ఆ మాటకి మనం లోబడాలి, ఒప్పుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే, మనం ఏదో అనుకోని మనసులో పుట్టటమే మగ పిల్లడు పుట్టాలి, చచ్చిపోయిన మా తాతలాగా పుట్టాలి, అంత మన ఇష్టమేనండి. ఇక చెవిట్టు ఉండాలి, ముక్కిట్టు ఉండాలి, మూతి ఇలా ఉండాలి. ఏమండే, ఇక పెళ్ళయింది మొదలుకొని పెళ్ళైందానికి ఎటువంటి భార్య కావాలని అంటే ఆ యూట్యూబ్లో చూస్తేనండి ఒక్కోసారి భయం వేస్తుంది. అసలు ఆడపిల్లలు కోరుకునే కోరికలు మామూలుగా ఉంటల్లా. నీకు ఎటువంటి భర్త కావాలని అంటే ఒక చెల్లి అంటది, చిన్నమ్మాయి అంటది, మినిమం నెలకు 3 లక్షలు సంపాదించాలి. ఆ పిల్ల కోరిక. ఎటువంటి భర్త కావాలని అడిగాడు ఎవడో ఒకడు. వాడికి కూడా ఏం పని పాట లేనట్టుంది. ఆ పిల్లకి ఎటువంటి భర్త కావాలి, వీడికి ఎందుకు అడిగితే అంటది, మినిమం నెలకి 3 లక్షలు సంపాదించే ఉద్యోగం కలిగి ఉండాలట భర్తకి. ఎన్ని లక్షలో? మరలా చూడండి, ఆ 3 లక్షలు చక్కగా తీసుకొచ్చే అమ్మాయి గారి చేతిలోనే పెట్టాలంట పాపం. రెండో కోరిక ఏంటి? ఫస్ట్ది చెప్పండి, నెలకి. రెండో కోరిక ఏంటి? ఆ 3 లక్షలు తీసుకొచ్చి పాపం ఈ అమాయక చక్రవర్తి అమ్మాయి గారి చేతిలో పెట్టాలి. 2. మూడోది, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఎందుకు ఖర్చు పెట్టామని అడగకూడదంట. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఈ 3 లక్షల కంటే ఎంత ఖర్చు పెట్టినా, ఏమి కొన్నా కూడాను ఎందుకు ఖర్చు పెట్టినావు, ఎందుకు ఖర్చు అని అడగకూడదంట. ఇక 4వ మాట, మీరు మళ్ళీ అడుగుతాను, జాగ్రత్తగా చెప్పాలి. మీరు గుర్తుంటేలే మీకు కూడాను, ఎందుకు గుర్తుండో. ఇక 4వ మాట, ఎందుకు వంట చేయలేదే నువ్వు అని అడగకూడదంట ఆ అమ్మాయిని. ఎందుకు? వారానికి ఒక సినిమాకి తీసుకెళ్ళాలంట. 3 నెలలకు ఒకసారి లాంగ్ ట్రిప్కి తీసుకెళ్ళాలంట. లాంగ్ ట్రిప్ అంటే విదేశాలకి. నాకు ఆ పిల్ల అటు చెబుతుంటే అనిపించింది, ఇది సంసారం ఎందుకు అవుతుంది, బతుకు జడకబండి అవుతుంది. అయితేను అది సంసారం అయిద్దంటే, ఈ కోరికలన్నీ ఆడపిల్లలు ఉంటే అది సంసారం అయిద్దా? బైబిల్ ఏమో నీ బ్రతుకు బాగుండాలంటే, నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని అంటే, నీ జీవితంలో ఏ విషయంలో కూడా నువ్వు వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలి. నీ మార్గం అంతా సరాలో నేను చేస్తాను. అయితే ఒక మాట చెబుతున్నాను విను అంటున్నాడు. ఏంటి ప్రభు అంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి లోబడు, ఒప్పుకో అంటున్నాడు. ఒక్కటే మాట, నేను నడిపిస్తాను. ఏమన్నాడు దేవుడు? నేను నడిపిస్తాను, నేను విడిపిస్తాను, నేను పోషిస్తాను, నేను స్వస్థపరుస్తాను, నీకు కలిగిన ప్రతి ఆపదలో నుండి నేనే విడిపిస్తాను. ఇది ప్రభు మనకి చెప్పిన మాట. మనం ఏం చేస్తారంటే, మనం అంటే అందరు కాదులేండి, కోపం తెచ్చుకోమాకని, క్షమించండి. కొందరు ఏం చేస్తారంటే, ఆహాహా నీ మాటతోటి కాదు, నీ అధికారానికి నేను లోబడేదేంటి, ఇదిగో నేనే చెబుతున్నా నీకు. దేవుడికి ఎలాగుండాలయ్యా, కోడలు ఎలాగుండాలమ్మంటే, సన్నగా, జుట్టు పొడుగ్గా, ముక్కు పొడుగ్గా, ఇంకేవేవో చెప్తారులేండి. కళ్ళు ఇలాగుండాలి, మూతి ఎలా ఉండాలి, ముక్కు ఎలాగుండాలి, నేను ఏది చెప్తే తినాలి. నిజంగా అవన్నీ కట్నం ఎంత తీసుకురావాలి. ఇవన్నీ తీసుకొని వచ్చిన పిల్ల నీ ఇంట్లో నీకు చక్కగా అత్తకు గౌరవం ఇస్తుందా? ఏమ్మా చెప్పరే, నిన్ను గౌరవం ఇస్తుందా? నీ కొడుకును సుఖపెట్టిద్దా? తల్లులు చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా నా కొడుక్కి వివాహం చేయాలనుకుంటున్నా, ఎటువంటి అమ్మాయిని ఆయన నా ఇంటికి కోడలుగా రావాలో నీ చిత్తం జరిగించని ఆయన ఆలోచనకు మనం లోబడుదుముగాక. హల్లెలూయా. చెప్పండి చెప్పండి. ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి లోబడాలి. చూడండి, భార్య అంటే ఎవరు? పురుషుల్లో నుంచి మీరు వెళ్ళేదట్టుకుంటలే. ఎందుకంటే మీ పెళ్ళిళ్ళు అన్నీ తెల్లారగట్ట 3 గంటలకే జరిగేది. అర్ధరాత్రి 2 సిగ్గుండాలి, నవ్వుతున్నారు.
రేత్రి 2 గంటలకి, తెల్లారిగట్ట 3 గంటలకి చిన్న చిన్న పిందెలకి పెళ్ళిళ్ళు చేసి మొగుడి దగ్గర కాపురానికి పోవట్లేదయ్యా, నువ్వు ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేస్తే ఒక 30 రోజులు ఉపవాసం ఉంటే నువ్వు చేసిందే దారిద్ర పని కాదు. చిన్న పిల్లకు పెళ్లి చేసి ఎవరయ్యాళ్ళు చిన్న పిల్లకు పెళ్లి చేసి భర్త దగ్గరికి వెళ్ళట్లేదంటే బుడ్డదా భయపడదండి. సంసారం అంటే తెలుసా? తెలుస్తుంది ఆ పిల్లకి. భర్త అంటే ఏందో తెలుసా? అత్తమామలు అంటే తెలుసా? మళ్ళీ పైగా పంచాయతీలు, పుల్లలు కట్టుకోవటాలు. హల్లెలూయా చెప్పండి. ఎందుకు పుల్లలు కట్టుకునేదానికా? అందుకేనా? నువ్వు ప్రార్థన చేయ. నేను ఎంత ప్రార్థన చేస్తే మాత్రం ఆలోచించండి ఒకసారి. పెళ్ళిళ్ళలో చెప్తారు ప్రమాణాలు చేయిస్తారు. సేవకుడు పెళ్లి చేస్తే ఈ ప్రమాణాలన్నీ చేయించి, ఈ అమ్మాయి బాప్టిజం తీసుకుందా, ఈ అబ్బాయి బాప్టిజం తీసుకున్నాడా, తీసుకుంటే ఏ సంఘానికి పోతున్నాడు, ఆ సంఘ సేవకుని కలిసాయా, ఈ పిల్లోడికి మరి పెళ్లి చేయాలనుకుంటున్నారు, మంచిగా మారు మనసు ఉందా అని సేవకుడు అడిగి ఈ అమ్మాయి విషయం కూడా తెలుసుకొని ఆ ఇద్దరు సేవకులు లెటర్లు ఉత్తరాలు రాస్తారు పెళ్లి చేసే సేవకుడికి. అయ్యా, ఈ అమ్మాయిని చక్కగా మారు మనసు పొందిన పిల్ల చక్కగా భర్తకు లోబడి ఉంటుంది, అత్తమామలని తల్లిదండ్రులకు చూసుకుంటుందని మరి సిఫార్సు చేస్తారు. అట్లా క్రైస్తవుల పెళ్ళిళ్ళు, వివాహాల పద్ధతి. మనది అట్ట కాదుగా. తెల్లరగట్టే పాశిమొఖాలు వేసుకొని ఎవడో వస్తాడు, వాడు వచ్చేసేసి కట్రా తాళి అయ్యో తిక్కల మాటలు 2 చెప్పి తాళి కట్టించిపోతాడు, పెళ్ళి అయిపోతుంది. ఇక చూడు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతి విషయంలోనూ దేవుని యొక్క అధికారానికి లోబడి ఉందుముగాక. దేవుడు అధికారానికి లోబడితే మన ఆలోచనల వల్ల నడవటం వలన మనం ఏదో ఒకటి మనసులో అనుకొని ఇది జరిగిపోవాలి. చూడండి, ఈ రోజున ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది వెనకబడిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసునా? ఇంతకుముందు మీకు ఒక మాట చెప్పా. నేనేం చేసేవాడినంటే చెరువు గట్టు మీద కూర్చొని చెరువులో ఏదో ఒక కట్టి పుల్లో ఏదో అగపడుతుంది నీళ్ళల్లో. ఏం చేసేవాడిని, ఒక రాయి తీసుకొని గురి చూసి కట్టి అట్ట కొట్టాలని చూసేవాడిని. అది తగలదు. నాకు గురి లేదు కదా, తగలదు. 2 రాయి వేస్తా, తగలదు. 2 రాళ్ళు తగలలేదని 3వ రాయి కోపంగా తీసుకొని వేస్తా, అది కూడా తగలదు. ఇక ఏం చేస్తాను, గుప్పిడి రాళ్ళు ఏరుకొచ్చుకొని ఏదో ఒకటి తగలకపోద్దని వేస్తా. ఇట్టగా ఏదో ఒకటి తగిలితే నేను సక్సెస్ అయ్యా. అదే సాక్ష్యం అండి. ఒకవేళ ఏది కాలేదనుకోండి, ఏం చేశాడు దేవుడు నాకు, నేను రాను మందిరానికి. ఏం చేశాడు దేవుడు నాకు, నేను ప్రార్థన చేయను. అంతే అంటున్నావా ఏమ్మా? అంతేనా? దేవుడు నాకు ఏం చేశాడు, నేను మందిరానికి రాను. ప్రభు అంటున్నాడు, మందిరానికి వచ్చిన నీవు ఆయన అధికారానికి లోబడాలి. హల్లెలూయా. ప్రతి విషయంలోనండి, అన్ని విషయాలలో ప్రభు యొక్క అధికారానికి లోబడాలి. అప్పుడు నీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని అధికారానికి లోబడ్డప్పుడు నీ ఆరోగ్యం చక్కబడుతుంది. చూడండి, ఈరోజు మనం తినగలిగిన ఆహారం కొన్ని ఉన్నాయి. మన శరీరాన్ని పాడు చేసి అనారోగ్యం తీసుకొచ్చే ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. చెప్పండి, రోజు హోటల్లో బిర్యానీ తిన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడా? లేదు. ఇంట్లో వంట చేసుకొని ఉన్నదేదో తిన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడా? మీరు చెప్పాలి మాట. హోటల్లో తింటే ఆరోగ్యంగా ఉంటామనే వాళ్ళు చేతులు ఎత్తండి. పోనీ ఇంట్లో తినటం వలన ఆరోగ్యంగా ఉంటామనే వాళ్ళు చేతులు ఎత్తండి. మీ అందరికీ తెలుసు. మరి ఇంత తెలిసి బిర్యానీలకు ఎందుకు అలవాటు అవుతారు? అది తింటే ఆరోగ్యం పాడైపోద్ది కదా. చూడండి, మంచినీళ్ళు ఎక్కువ తాగితే ఆరోగ్యంగా ఉంటామా, కూల్ డ్రింక్ ఎక్కువ తాగితే ఆరోగ్యంగా ఉంటామా? ఇప్పుడు మీ వెనకమాలు వస్తా థమ్స్అప్ చేస్తాలు ఎన్ని దొరుకుతాయో చూస్తా. మాట ఒకటి క్రైస్తవుడు అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు. చెప్పిందే చేసేవాడు క్రైస్తవుడు, చేసేదే చెప్పేవాడు క్రైస్తవుడు. దొంగ మాటలు చెప్పకూడదు. అది తాగితే హాని అని తెలుసు, అది విషం అని తెలుసు. నువ్వు తాగటం కాకుండా ఆ పసి గుడ్లకు పోతున్నావు.
నీ సంపాదన మొత్తం డాక్టర్లకు తీసుకెళ్ళి పెడుతున్నావు, ఏదో అప్పున్నట్టు కట్టి వస్తున్నావు వెళ్ళి. ఈ రెండు తేడా మీకు తెలియడానికి చెబుతున్నా. దేవుడు అధికారానికి లోబడ్డప్పుడు దేవుడు ఏం తినాలో చెబుతున్నాడు బైబిల్లో. ఆమేన్. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో చెబుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో చెబుతున్నాడు. నీకు నిద్ర ఎంత అవసరమో చెబుతున్నాడు. ప్రార్థన ఎంత అవసరమో చెబుతున్నాడు ఆయన. ప్రతి విషయాన్ని ఆయన చెప్పి మీరు ఇలాగూ ఉండండి, మీరు ఇలాగో జీవించండి, మీరు ఇలాగో జీవించినప్పుడు నీ జీవితము మొత్తంలో కూడాను కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని నేను ఇస్తానంటున్నాడు ఆయన. ఆ మాటకు మనం లోబడితే నీ జీవితంలో ఇక ఎన్నడూ ఆయన నీ చెయ్యి విడిచిపెట్టడు. నీకు కన్నీళ్ళు వచ్చేటట్టుగా నా ప్రభు చేయడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చిత్తానికి లోబడాలండి అన్ని విషయాల్లో, కొన్నిట్లో కాదు. ఒక ఆదివారం వస్తానయ్యా, కూర్చుంటాను, టయానికి వస్తలేదా, నేను అయిపోయింది, నాకు ఉండలేదా, నువ్వు చెప్పిన మాట వింటలేదా, ఇంకా అయిపోయింది, మిగిలిన 6 రోజులు నా ఇష్టం అంటాం కాదు. ఒక ఆదివారమే క్రైస్తవులు కాదండి. మనము ప్రభువును తెలుసుకొని మారు మనసు పొంది రక్షించబడింది మొదలుకొని అమ్మా చచ్చే వరకు, ఎప్పుడు దాకా, చనిపోయే వరకు కూడాను ఆయన అధికారానికి లోబడ్డప్పుడు ఆయన ఎట్లా పోషిస్తాడో తెలుసండి. ఆయన అధికారానికి. బైబిల్లో ఒక వ్యక్తిని కాకుల ఆహారం తీసుకొచ్చి పోషించింది. ఆయన పేరు ఏంటిది అమ్మా? ఏలియా గారు. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. కాకుల ఆహారం తీసుకొచ్చి పోషించినాయి. నేను విన్న ఒక సాక్ష్యాన్ని చెప్తా. అది అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లాలో బాగా గొడవలు ఉంటాయండి, ఫ్యాక్షన్ గొడవలు ఎక్కువ ఉంటాయని నేను విన్నా. ఎక్కువగా గొడవలు, బాంబులు వేసుకోవటం, ఎక్కువ గొడవలు ఉంటాయి. అయితే ఒక సమయంలో ఎట్లనేదో గొడవ అయింది. పోలీసు వాళ్ళు మొత్తం 144 సెక్షన్ పెట్టేశారు. 144 సెక్షన్ అంటే మీకు తెలుసా? ఎవరు కూడా రోడ్ల మీద అగబడొద్దు. అగబడితే పోలీసు వాళ్ళు ఊరుకోరు, ఇరగొట్టేస్తారు పట్టుకొని. మీకు తెలియాలంటే కరోనా సమయంలో పెట్టారు. ఒకసారి రోడ్డు మీదకి వెళ్తే తెలిసేది 144 సెక్షన్ మీకు కూడా ఇరగొట్టేసారు పట్టుకొని. అయితే అనంతపురం జిల్లాలో 144 సెక్షన్ పెట్టారు. పోలీసులు అడుగడుక్కి పోలీసులు కాపలా కాస్తున్నారు, ఇంట్లో నుంచి ఎవరు బయటికి రాకుండా. అయితే ఒక కానిస్టేబుల్ గారు నుంచొని ఒక ఇంటి పక్కకి వెళ్ళి ఇట్లా నుంచున్నాడట. ఆయన నిలబడ్డ వెనకమాల కిటికీ ఉన్నది. ఆ కిటికీలో నుంచి ప్రార్థన వినపడుతుంది. ప్రార్థన ఏమని? ప్రభువా, ఈ 144 సెక్షన్ పెట్టి ఇప్పటికి 4 దినాలు అయిపోయింది. మరి మా దగ్గర ఉన్న ఆహార పదార్థాలు అయిపోయినాయి. నేను నా మనవడు ఇద్దరమే ఉండాం ఇంట్లో. అయ్యా, నేను ముసలమ్మని, నేను ఆకలి కొండలేను. నా మనవడు చిన్న పిల్లోడయ్యా, 4-5 సంవత్సరాల పిల్లోడు. ఆ పిల్లోడు ఆకలి కొండలేడు. మరి బయటికి వెళ్ళి తెచ్చుకుందాము, ఎవరికన్నా ఇల్లు అడుగుదామంటే బయటికి వెళ్తుంటే 144 సెక్షను. ప్రభువా సహాయం చేయని ఒకటే ప్రార్థన వినపడుతుందట. పాపం ఆ కానిస్టేబుల్కి ఏం అర్థం కాలే. అరే ఏంటి ముసలం ప్రార్థన చేస్తుందని మెల్లిగా ఆ లాఠీ పెట్టి కిటికీ రెక్కనట్టంటే ముసలమ్మ, ఒక 65-70 సంవత్సరాల ముసలమ్మ మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నీకు స్తోత్రం నాయనా, ఆ రోజున ఏలియా కాకులతో ఆహారం పెట్టావుగా ప్రభువా నాయనా, అదే శక్తిమంతుడు కదా నువ్వు. మరి నేను నా బిడ్డ ఆకలితో ఉంటావయ్యా, నువ్వు తప్పితే ఎవరున్నారు ప్రభువా, దిక్కు మాకు, నిన్నే నమ్ముకొని బతుకుతున్నాగా ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ముసలమ్మ. ఈ పోలీసు ఆయన చూసాడండి. కట్టుకథక అది జరిగిన సంఘటన. పోలీసు ఆయన మనవని పిలిచాడంట. అరే ఇట్రా, ఏంద్ర మీ అమ్మమ్మ ఏం చేస్తుందంటే, ఏం లేదండి, మీరేం బయటికి రానియట్లేదుగా, మాకు ఇంట్లో వండుకొని తినడానికి ఏం లేవు, నాకు ఆకలి అవుతుంది అమ్మమ్మ అంటే ఆమె ప్రార్థన చేస్తుంది. ఆకలి అవుతుంది అన్నప్పుడల్లా కళ్ళు మూసుకాయ ప్రార్థన చేద్దామంటుంది. అవునా, మరి ప్రార్థన చేస్తే దేవుడు తీసుకొచ్చి ఇస్తాడంటరా అని అన్నాడు కానిస్టేబుల్. మా అమ్మమ్మ ప్రార్థన చేస్తే మా దేవుడు ఆలకించి తప్పకుండా ఆహారం పెడతారంటున్నాడంట. ఆ బుడ్డోడు 5 సంవత్సరాలోడు. మరి ఆ జ్ఞానం ఆ తల్లి ఆ బిడ్డకి ఎట్లా నేర్పుకుందో తెలియదు.
మరి నీ బిడ్డలకు నువ్వేమి నేర్పుతున్నావో తెలీదు. పక్కింటి వాళ్ళని తిట్టిరాయా, అని కొట్టిరాయా? విచిత్రం ఏందో తెలుసా? తండ్రిని పిల్లోడు, ఏం తెలియని పిల్లోడు, పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, తండ్రిని కానీ ఆడుకుంటూ ఒక దెబ్బ కొట్టడానికి ఇట్టాగా తల్లి నవ్వుతుంది. నేను చేయలేని పని నా కొడుకు చేస్తున్నాడు అని అంతే దన్నాలి. భార్య నవ్వుతుంది తండ్రిని కొడుతుంటే. తప్పురా అని చెప్పదు. తల్లిని కొడుతున్నాడు అనుకో, చెంప మీద పెట్టి, చిన్న పిల్లోడండి, తండ్రి నవ్వుతాడు. ఎయిరా ఎయ్యి, నేను కొడితే పుట్టింటికి పోతుంది, నువ్వు కొడితే ఎక్కడికి పోదా, ఎయ్యి. తండ్రిని కొడుతుంటే నేను తల్లి నవ్వుతుంది, సంతోషిస్తుంది. తల్లిని కొడుతుంటే నేను తండ్రి సంతోషిస్తాడు. వాడు పెద్ద అయ్యాక ఏం చేస్తాడు? ఇద్దరిని మడత పెట్టి తంతాడు. అప్పుడు లోకం నవ్వుతుంది కదండి. అప్పుడు లోకం నవ్వుతుంది. ఏం పెంచారు రాండి, మంచి పెంపకం పెంచారు, ఏయిరా రెండే అంటారు. ఇంకా ఆ చిన్న పిల్లోడు చెబుతున్నాడు, ఆ పోలీస్ ఆయనకి ఇంత భయం లేకుండా, ప్రార్థన చేస్తే నా దేవుడు తప్పకుండా ఇస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పోలీస్ ఆయన ఒక్క మాట మాట్లాడలే, సైలెంట్ కిటికీ వేసాడు. సైలెంట్గా కిటికీ వేసి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ ముసలమ్మకు వయసు ఎంత? పిల్లడు వయసు ఎంత? ఆ వృద్ధాప్యంలో ముసలమ్మ కంటే విశ్వాసం ఉంది, వయసు పెద్దది కాబట్టి. ఈ పిల్లోడు ఇంత గట్టిగా చెబుతున్నాడు. ఆ పోలీస్ ఆయన ఒక అన్యుడు. ఓహో, విశ్వాసం అంటే ఇదే కావచ్చు. విశ్వాసం అంటే సైలెంట్గా వెళ్ళిపోయాడు. వాళ్ళకి 20 రోజులు కావాల్సిన బియ్యం, ఆకుకూరలు మనం అడిగి తీరు, కానీ పోలీసు వాళ్ళు అడిగితే ఇరా. 144 సెక్షన్ కానీ ఏ సెక్షన్ అన్నా కానీ వాళ్ళకి కావాల్సిన కూరగాయలు, పప్పు దినుసులు ఈ భుజం మీద మూట వేసుకున్నాడంట, బియ్యం మూట. ఈ చేతుడు పుచ్చుకొని మొత్తం తీసుకొచ్చి తలుపు తెచ్చాడు. తలుపు తీసింది ముసలమ్మ. అమ్మా ఏమి లేవని అడిగేవుగా, ఈగో వండుకొని తినండి, బయటికి రామాకండి అమ్మ అన్నాడంట. అయ్యా నీకు స్తోత్రం, వందనాలయ్యా అని చెప్పలా ముసలమ్మ. వెంటనే ఆయనకెళ్ళే చూసి, అక్కడ పెట్టు, అక్కడ పెట్టయ్యా. పనివాడు జీతానికి ఏం పని చేసిందేమా? తన మనవడికి ఏం నేర్పుకుంది? ఆయన అధికారానికి లోబడే ఆ భక్తిని నేర్పుకుంది, భయాన్ని నేర్పుకుంది. భయం లేకుండా భక్తి రాదు. నీకు కూడా అంతే. దేవుడు అంటే భయం లేకపోతే భక్తి రాదు. నువ్వు కన్నీళ్ళు గారు స్తోత్రం స్తోత్రం అను, ఆత్రం అని ఏమన్నాను. ఆ కానిస్టేబుల్ ముందే ఆమంటదట, ప్రభువా ఆ రోజు ఆ ఏలియా గారికి కాకితోటి ఆహారం పంపించావు, ఈరోజు ఈ కాకితోటి నాకు ఆహారం పంపేవా ప్రభువా, నీకు స్తోత్రం అందంట. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం అంట. హల్లెలూయా. అన్నీ తీసుకొచ్చిన ఆయన ఏమంది? పోలీసులు ఏ డ్రెస్ వేసుకుంటారు మరి? ఆ ఏలియాకి ఆ కాకితోటి ఆహారం పంపించి తృప్తిపరిస్తే, నీ పిడలైన మేము ఆకలితో ఉండకూడదని ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఈ కాకితోటి నాకు ఆహారం పంపావా అని ఒక చిన్న మాట ప్రార్థన చేసి, అయ్యా నీకు వందనాలు, నా ప్రభువు నీలో ఉండాడయ్యా, అందుకే నిన్ను ప్రేరేపించాడు. పాపం ఆయనే అన్యుడు, అర్థం కాల ఆయనకి. అంటే నా హృదయంలో కూడా యేసు ప్రభువు జీవిస్తాడా? నా హృదయంలో కూడా దేవుడు నివసిస్తాడా అంటే, ఆ తల్లి ఇక స్వార్థ చెబుతుంది ఏమని? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయ్యా, ఆయన నీ కోసం నా కోసము పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు, 33.5 సంవత్సరాలు మనిషిగా బ్రతికాడు, మనం ఎలా బ్రతకాలో జీవించి చూపెట్టాడు. తర్వాత నీకు నాకు పాప క్షమాపణ కొరకై ఆయన పడరాని పాటలు పడి, ఆయన సిలువ పైన మేకులతో కొట్టబడి చంపబడ్డాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడయ్యా, ఇప్పుడు సజీవుడిగా నీలోనే నివసిస్తున్నాడు, నువ్వే యేసు ప్రభు అందట. ఆ ఒక్క మాటకు అన్యుడైన ఆ పోలీస్ ఆయన
మారు మనసు పొంది రక్షణ పొందుకొని చక్కని సాక్షిపెట్టిగా నిలబడ్డాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను చూస్తే ఇన్ని సంవత్సరాలు అయితే యేసు ప్రభువుని నమ్ముకొని నీలో యేసు ప్రభువుని ఎవరైనా చూస్తున్నారా? చూస్తే దేవునికి స్తోత్రం. నీలో దెయ్యాన్ని చూస్తున్నారా? రే, ఆ నోట్లో నోరు ఎందుకు పెట్టేవరా స్వామి పొద్దున్నే? ఆ నోరు మామూలు నోరు కాదురా అని అంటున్నారేమో. ఒకవేళ నీ గురించి ఆలోచన చెయ్యి. ఆడిని ఎందుకు కదిలిచ్చావురా? ఆ నోరు తిరిగితే సంస్కృతం రా స్వామి. ఆ సంస్కృతం మాట్లాడలే, ఆ సంస్కృతాన్ని వెళ్ళేవరా నాయనా అని అంటున్నారా? నిన్ను చూసి జాగ్రత్త, నువ్వు ప్రమాదంలో ఉండవని అర్థం. ఆయన అధికారమునకు నీవు నేను లోబడితే అద్దాన పడిపులో కూర్చున్నా, అగాధపు లోయల్లో నువ్వు సంచరిస్తూ ఉన్నా, ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో నీవు నీ కుటుంబం ఉన్నా కూడా నా ప్రభు నిన్ను తప్పక పోషించేవాడు. ఆమేన్. తప్పక పోషిస్తాడు. పోషించటం అంటే 3 పూట్ల. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు? 3 పూటలు నీ బిడ్డలకు ఆహారం పెట్టుకోగలుగుతున్నావా? ఒకవేళ పెట్టుకుంటే బలమైన ఆహారం పెడుతున్నావా? ఏదో తినాలి కాబట్టి 4 కారం మెతుకులు పడేస్తున్నావా ఆడి కంచంలో? ఆలోచన చెయ్యి. నువ్వు ఆ పరిస్థితులు ఉండడానికి కారణం ఏమిటి? నువ్వు దేవుని అధికారానికి, ఆయన మాటకు నువ్వు లోబడుతున్నావా? లోబడితే కాకులతోటి పోషించిన దేవుడు, ఆ కాకితోటి ఆ ముసలమ్మని మనవుని పోషించిన దేవుడు నిన్ను నీ బిడ్డలను పోషించడా? నువ్వంటే దేవుని కోపమా? లేదు. ఆయన కోపపడుతూనే ప్రేమను చూపెట్టే దేవుడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టు చేయాలని అనుకో మాకు, నువ్వు అనుకున్నట్టు జరగాలని అనుకో మాకు. అది నీకు బాధను తీసుకొచ్చి పెట్టే అవకాశాలు ఉంటాయి. నువ్వు అనుకున్నట్టు జరిగితే అది నీకు కన్నీరు కార్చేటట్లుగా, ఏడ్చేటట్లుగా చేసే అవకాశం ఉంటుంది. నువ్వు అనుకున్నట్టు జరగాలి అని అనుకుంటే అది నీ జీవితంలో తీరని శాపం తీసుకొచ్చే పరిస్థితులు ఉంటాయి. అలా కాదు. ఈ సమయంలో, ఈ 2024 సంవత్సరం ఈ ఏప్రిల్ మాసంలో ఒక తీర్మానం చేసుకో. ఈ రోజున ఇప్పటి వరకు నా ఆలోచన ప్రకారం జరగాలనుకున్నానయ్యా, కానీ నా ఆలోచన ప్రకారం ఒకవేళ జరిగినా కూడా దానివల్ల నా కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, నా మనసుకు స్వస్థత లేదు. ప్రభువా, ఇక నుంచి నీ అధికారానికి లోబడేటట్లుగా ప్రభువా నన్ను మార్చమని అడగండి. ఎంతమంది అడుగుతారు? మెల్లిగా 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 లేపండి. నీ భుజాల్లో ఉన్న బలహీనత ప్రభువు తీసివేసి స్వస్థపరచునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెయ్యట్లేగవాలి తెలుసా? చెయ్యట్లేగవాలి తెలుసా? మీ ఇంట్లో ఎన్ని నోట్లు ఉండే? ఎందుకు ఓటుకు 2 ఏళ్ళు? ఎంత స్పీడ్గా లెగుతుందో. కొంగు మొత్తం ఎక్కడ లేపి ఇట తోపి ఇట దేపి ఓపికమ్మో. ఎంతమంది వయసు వాళ్ళు ఉండా ఓపిక బలం కలిగిన మొత్తాన్ని తోసుకుంటా మేపు తెల్లారగట్ట ముందు వచ్చిందాన్ని ఇడిచిపెట్టి నువ్వు ఆయన కట్టిస్తావు. నువ్వు ఏమా ఓట్లు కాదా? రేపొద్దున అదేగా జరిగేది. దేవుడి సన్నిధిలో లేపితే ఏమన్నా అనుకుంటారేమో. ఇది నీకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెట్టే స్థలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శాపాన్ని నీ మీద నుంచి తీసివేసే స్థలం ఇది. హల్లెలూయా. నీ శాపాన్ని కొట్టివేసే స్థలం ఇది. ఆ రోజు ఇశ్రాయేలీయులు శాపగ్రస్తమైన బ్రతుకులో ఉంటే ప్రార్థించినప్పుడు ఏం చేశాడు? విడిపించాడు. 45 సంవత్సరాలు నడిపించాడు, పోషించాడు. ఆయన మాటకు లోబడ్డ వారిని, ఆయన అధికారమునకు లోబడిన వారిని ఏం చేశాడు ఆయన? చెప్పండి. ఆయన అనుకున్న స్థలానికి, పాలు తేనెలు ప్రవహించే స్థలానికి నడిపించాడు. చప్పట్లు కొడుతూ స్తుతించండి. ఆయన అధికారానికి లోబడు. నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతున్నాను మాకు. నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగితే ఆయన ఎందుకు దీవించాలండి? నీకు తోచినట్టు చేసినప్పుడు ఆయన ఎందుకు దీవించాలండి? భార్య భర్తతో అంటది నా ఇష్టం అన్నాడు అనుకో. ఆ భర్త అబ్బా ఎంత కమ్మన మాట చెప్పినవే, ఎంత మంచి మనసు అంటాడా? నా ఇష్టం, నువ్వేంది నన్ను అడిగేది అని అందనుకో. ఆ భర్త కావాల్సిన సమకూర్చగలుగుతాడా? చెప్పండి. సంఘము, వధువు సంఘము, భార్య స్థానంలో మనం ఉండం. ఆయన ఆత్మీయ భర్తగా త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు.
మనము ఆయన మాటకు లోబడినప్పుడు మనకి ఏమి కావాలో ప్రతి ఒక్కటి కూడాను ఆయన సమకూరుస్తాడు. ఒక భార్య, ఆ భర్త ఎంతో కష్టపడి నెలకు 10,000 15,000 సంపాదిస్తున్నాడు. అంటాడట నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి, అమ్మాయి ఆ ఎలిసిపోయిన బట్టలు, ఆ జాకెట్ అంతా ఎండకెండి వానకి తడిసి చాలా కాలం అయింది బట్టలు కొనుక్కొని, ఒక చీర కొనుక్కొచ్చుకోరాదు అని అంటే ఆ భార్య అంటుందట, ఏమండి నాకు ఉండే కదా ఏ ఒకటి ఇంట్లో ఉండేదని, నాకెందుకు, నువ్వే బయటికి పని చేయడానికి వెళ్ళేవాడివే అని చెప్పేసి అంటుంది. అడిగినప్పుడల్లా చెప్పినప్పుడల్లా అదే మాట చెప్పిద్దట ఆ భార్య భర్తకి. ఒక్కనొక సమయంలో విన్నాడు భర్త. జీతం వచ్చింది, ఇంటికి వస్తూ ఏం చేశాడు, 4 చీరలు కొనుక్కొచ్చాడు. చీరలు అంటే మొఖాలు చూడండి ఎట్లా ఉంటుందో, ట్యూబ్లైట్లు వెళ్ళినట్టు వెలుగుతాయి మొఖాలు. చీరలు అంటే సార్ మళ్ళీ కలెక్షన్ ఏందో అర్థమై సావదు. కానీ తీసుకొస్తే ఆ భార్య ముఖం, ఏమండే అడగలా, భార్య చెప్పాడు కొనుక్కో, ఇక డబ్బులు అక్కడ ఉండే తీసుకెళ్ళి కొనుక్కోమంటే, నాకు ఎందుకండి ఇంట్లో ఉండేదానికి, బయటికి వెళ్ళేవాడు నువ్వు కొనుక్కో అని చెప్పేసి అని అంటూ ఉండేదట. ఆ భర్తకి మనసుకి ఎంత మంచిగా అనిపించుంటుంది. ఏమంటే నా భార్య అట్లా ఉన్నా కూడాను, అవకాశం ఉన్నా కూడా, భర్త అవకాశం ఇచ్చినా కూడాను ఏ రోజు వెళ్ళి నాకు ఇది కావాలని తెచ్చుకోలేదు ఆ భార్య. ఆ భర్త ఆ భార్యని ఎంత ప్రేమిస్తున్నాడు. అడగక మునిపే అనుకోని ఒక సమయంలో చక్కగా మంచి చక్కని విలువ కలిగిన వస్త్రాలు తీసుకొచ్చి, ఈ నీ కోసమే అంటే, ఏమండి ఆ భార్య ఎంత సంతోషపడిద్దో ఒకసారి ఆలోచించండి. సంతోషం ఉంటుందా? అట్లా కాకుండా జీతం వచ్చిందో రాలేదు, ఈ నా చేతి కింద చెప్పాను చూసావా, జీతం రావాలి, జీతం మొత్తం నా చేతికి వేయాలి. అల్లెలు ఎమ్మరాడు ఆడేం చేయాలి, ఏమో ఏం చేయమని చెప్పుతా మా తల్లి తెలియదు. అట్లా కాకుండాను పాపం వాడు 15 ఏళ్ళు జీతం తీసుకొచ్చే సమయానికి 15 ఏళ్ళకు సరిపోను అప్పు చేసి కూర్చొని, 5 ఏళ్ళేమో బట్టల కొట్లో, 3 ఏళ్ళేమో కిరాణా కొట్లో, 2,000 పాల బిల్లు, 5,000 రూపాయల చిట్టి జీతం అయిపోయింది. ఏమంటే పిల్లల ఫీజు కడతానికి పక్కింటి వాళ్ళ దగ్గర మళ్ళీ 7 ఏళ్ళు అప్పు చేసిన, ఈ కుటుంబం ఈ సంసారం ఎట్లుంటుంది. ఆ భర్త అనుకుంటాడు, నా జీవితం మొత్తం దారపోసినా కూడా నా బతుకు మారేటట్లేదే, ఎందుకు నా కుటుంబం ఇలా అయిపోతుంది, నా భార్యకి ఎందుకు జ్ఞానం తక్కువైంది, ఇటువంటి భార్య దొరికింది ఏంది నాకు. బాధపడ్డా భర్త బాధపడ్డా ఏందో రూతా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉంటే దేవుడు దీవిస్తాడు. మనం అందరము వధువు సంఘము, ఆయన వరుడే రాబోతున్నాడు, ఆత్మీయ భర్త. ఆయన మాటకు లోబడ్డప్పుడు నువ్వు చేసేది కూలి పని కావచ్చు, నువ్వు చేసేది చిన్న ఉద్యోగమే కావచ్చు, నువ్వు చేసేది చిన్న వ్యాపారమే కావచ్చు, ఉన్న కొద్దిలోనే తృప్తిపరిచే దేవుడు మనం ఆరాధిస్తూ ఉన్నాం. చప్పట కొడుతూ ప్రభువుని ఆరాధించు. ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపకుండా నా ప్రభు నిన్ను దీవించే సమయం ఇది. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా అని అడిగి చెయ్యి చాపే స్థితిలో నా ప్రభువు నిన్ను ఉంచడండి. ఎప్పుడో తెలుసా, నీ జీవితం అంతటిలో ఆయన అధికారానికి లోబడ్డప్పుడు, ఆయన మాటకు లోబడాలి. ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నాడంటే, ఒక మాట చెప్పి ముగిస్తా, ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాడు నిన్ను, ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాడు. ఎంతమంది తీర్మానం తీసుకుంటున్నారు ఈ రోజున, నీ చిత్తం నాలో నెరవేరాలి ప్రభువా, నీ అధికారానికి నేను లోబడతా,